కనుక నాలుగోది మనం గమనించినట్లయితే ప్రియులారా, సామెతల గ్రంథం మనం చూద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం మనం చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథము 13వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనం మనం చూద్దామండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, సోమరి ఆశపడును గాని, చక్కగా ఉందండి, సోమరి ఆశపడును గాని తర్వాత వానికేమియు, వాని ప్రాణమునకేమియు దొరకదు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మనం సోమరుల వలె ఉండకూడదు. ప్రార్థన చేయాలంటే దాని అర్థం ప్రార్థన చేసి పని వదిలేయమని కాదు, ఆ పనిని సాధించటానికి, ఆ పనిని మనం సంపాదించుకోవడానికి. ఉదాహరణకి దేవుణ్ణి మహిమపరచడానికి ఒక స్కిల్ కావాలి. ఇప్పుడు కీబోర్డే మనం తీసుకుందామండి. దేవుణ్ణి మహిమపరచడానికి కీబోర్డ్ కావాలి అనుకుందాం. ఇప్పుడు కీబోర్డ్ నేర్చుకోవాలి అనేది ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నాం? ఎందుకు? పంతంతో కాదు, ప్రభు యొక్క నామాన్ని మహిమపరచడానికి. మన ఉద్దేశం మంచిదే ఉండాలి. ఇప్పుడు ఆలోచిద్దాం. పాయింట్ నెంబర్ 1, ఏం చేయాలి ఇంతకీ? దేవుని చిత్తమైనదే కాదా క్రాస్ చెక్ చేసుకున్నాం. ఓకే, దేవుని చిత్తమైనదే, ఎందుకంటే దేవుడు ఆరాధించమన్నారు కనుక. రెండవది, ప్రార్థన చేయాలి. తండ్రి, నేను కీబోర్డ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, దయతో నాకు సహాయం చేయండి. మంచిది, చాలా బాగుంది. థర్డ్ పాయింట్ ఏంటి ఇంతకీ అనగానే, మంచి ఉద్దేశంతో అడగాలి. మంచి ఉద్దేశంతో అడుగుతున్నాము, పరిశుద్ధంగానే ఉంటున్నాము అనుకుందాం. నాలుగోది ఏం చేయాలి ఇంతకీ? 3 చేసినంత మాత్రాన మనం కూర్చొని కీబోర్డ్ రావాలి, కీబోర్డ్ రావాలి, కీబోర్డ్ రావాలంటే కీబోర్డ్ వచ్చేస్తా? కాదు. నువ్వేం చేయాలంటే ప్రయాసపడాలి. కీబోర్డ్ నేర్చుకోవడానికి దేవుడు మన ముందుకు తీసుకొచ్చినటువంటి మార్గాలన్నీ నువ్వు ప్రార్థించావు కనుక, నీ మొర విని దేవుడు కీబోర్డ్ నువ్వు నేర్చుకోవడానికి అనేక రకాల మార్గాలను ముందు తీసుకొస్తారు దేవుడు. ఆ మార్గాన్ని నువ్వేం చేయగలగలంతకీ గుర్తించి, దేవుని జ్ఞానంతో మనం గుర్తించి ఆ మార్గాన్ని సద్వినియోగం చేసుకొని ఆ స్కిల్ మనం నేర్చుకోవాలి. భూమి మీద ఏది కష్టమైంది ఏం కాదండి. దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద డిపెండ్ అయితే, దేవుడు మనకు నేర్పించాలనుకుంటే, దేవుని దృష్టికి మనం మంచిగా ఉంటే ఏది కష్టమైంది కాదండి. ఏదైనా మనం నేర్చుకోవచ్చు, ఏదైనా మనం చేయొచ్చు, సాధించవచ్చు. అందుకే అంటున్నారు ఆయన, ఇదిగో సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకేమియు దొరకదు. మనం అది నేర్చుకునే విషయంలో సోమరుల వల్లే ఉంటే, అది నేర్చుకునే విషయంలో సోమరిపోతుల వల్ల ఉంటే మనం ఏది సాధించలేము. చాలామంది ఎలా ఉంటారంటే, ఏదైనా ఒక విషయం నేర్చుకోవడానికి 100 కారణాలు చెప్తారండి. ఎలాంటి కారణాలు చెప్తారంటే, అసలు నేను పెరిగిన వాతావరణం అంత అప్డేటెడ్ వాతావరణం కాదండి, నేను చాలా స్లో అండి, మా ఫ్యామిలీ అంతా స్లో అండి, మేము చాలా విషయాల్లో స్లోగా ఉంటామండి, మేము పరిగెత్తలేమండి, అంత వేగంగా పరిగెత్తలేమండి, మాకు అది రాదండి, మేము అది చేయలేమండి. చూడండి ఎలా ఎలా చెప్తున్నాం అంటే, ఇది మేము చేయలేం, ఇది మేము సాధించలేం, ఇది మా వల్ల కాదు, ఇది మేము చేయలేం, మాకు రాదు, ఇది అంతే అంటూ ఉంటారు. కానీ ప్రార్థన మాత్రం, ప్రభువా నన్ను ఉపయోగించుకో, ప్రభువా నన్ను వాడుకో, ప్రభువా. పాటలు కూడా ఉంటాయి, ఆపాదమస్తికం నీకంకితం, అంటే పాదాల నుంచి తల వరకు మొత్తం నీకే ప్రభువా. పాటలు మాత్రం ఉంటాయి, ఈ శరీరం నీది ప్రభువా, నువ్వు ఉపయోగించుకో ప్రభువా, నీ సేవలో వాడుకో ప్రభువా అని పాటలు అయితే పాడతాం. కానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి ఈ శరీరాన్ని నువ్వు శ్రమ పెట్టి నేర్చుకుంటున్నావా, సోమరు వలె వదిలేస్తున్నావా? కారణాలు, నాకు అది రాదు. చాలామంది ఎందుకమ్మా బైబిల్ చదవట్లేదు? నాకు చదువు రాదండి. ప్రార్థన మాత్రం, బైబిల్లో జ్ఞానం అంతా నాకు రావాలి ప్రభువా, బైబిల్ అంతా నాకు వచ్చేది ప్రభువా. ప్రార్థన బాగుంది, కోరుకున్నావు, మంచిదే కోరుకున్నావు, దేవుని జ్ఞానం మంచిది, వెరీ గుడ్. ప్రార్థన కూడా చాలా బాగుంది, ఉద్దేశాలు కూడా చాలా బాగున్నాయి. నేను ఎందుకు చదవలేకపోతున్నాను బైబిల్? నాకెందుకు చదువు రాదు? బాగుంది. మరి నాలుగోది ఏది? సోమరి వలె నాకు చదువు రాదు, ఎవరన్నా నేర్పిస్తున్నా కానీ నా బుర్రకు ఎక్కట్లేదు, నేను నన్ను వదిలేయండి ప్లీజ్, అస్సలు నాకు అర్థం కావట్లేదు బ్రదర్, వదిలేయండి బ్రదర్. సిస్టర్, అస్సలు నాకు రావట్లేదు సిస్టర్, నన్ను బలవంత పెట్టకండి సిస్టర్. నేను ఎవరు బలవంత పెడుతున్నా, నేను ఎవరు బలవంత పడుతున్నారు బ్రదర్ అండ్ సిస్టర్? నిజంగా నాకు రాదండి, ఈ విషయంలో నేను ఫెయిల్యూర్ అండి, నేను ప్రయత్నించలేనండి, నా వల్ల కాదండి. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకేమియు దొరకదు.
నువ్వు ఎంత ప్రార్థన చేయి, ఎంత మంచి కోరుకో, ఎంత మంచిగా ఉండు, నీవు గనుక ఆ పని చేసే విషయంలో సోమరిగా ఉంటే నీకేమీ కూడా దొరకదు. ప్రార్థించినా దొరకదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సోమరి చీమల యొద్దకు వెళ్ళు, ఒకసారి చీమల దగ్గరికి వెళ్ళు, అవి నీకు ఒక మంచి పాఠం నేర్పిస్తున్నాయి. ఏం నేర్పిస్తున్నాయి? ఇంతకీ ఎంత కష్టపడుతున్నాయో చూడు, ఎంత ప్రయాసపడుతున్నాయో చూడు, లక్ష్యాన్ని సాధించడానికి, లక్ష్యాన్ని ఛేదించడానికి, గురి యొద్దకు ఎలా పరిగెడుతున్నాయో చూడు. పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి. ఆ ఉద్దేశం మంచిదే, నిత్యజీవం పొందుకోవాలని కూడా మంచిదే. మరి పరలోకం చేరుకోవడానికి నువ్వు ఏం చేస్తున్నావు? ఒక వాక్యం ప్రకటిస్తున్నావా? వాక్యం నేర్చుకుంటున్నావా? సభలకు వస్తున్నావా? సభలు పెట్టిస్తున్నావా? ఏది నీ జీవితంలో పరలోకం పొందుకోవడానికి నువ్వు చేసినటువంటి కృషి ఎక్కడ, ప్రయాస ఎక్కడ, కష్టం ఎక్కడ లేదు? అప్పుడు మనం ఎలా పరలోకం వెళ్తామండి? మన ఉద్దేశం మంచిదే, మనం కోరుకునేది దేవుని చిత్త ప్రకారమైనదే, ప్రార్థన చేస్తున్నాము, మంచి ఉద్దేశంతో చేస్తున్నాము. కానీ 4వ విషయంలో కనుక మనం ఒకవేళ ఫెయిల్యూర్గా ఉంటే, సోమరుల వల్ల ఉంటే, తప్పకుండా మనం ఆశించినా కూడా మనకి దొరకవు. కొంతమంది ఇంగ్లీష్లో సువార్త ప్రకటించాలనుకుంటుంటారండి. ముందు తెలుగులో ప్రకటించారులేండి, అనుకుందాం ఇంగ్లీష్లో ప్రకటించాలనుకుంటుంటారు. సరే మంచిదే, ఏదో ఒక లాంగ్వేజ్ నువ్వు ప్రకటించాలనుకుంటున్నావు కదా. అసలు తెలుగు కాకుండా ఇంగ్లీష్ ఎందుకు ఫస్ట్ నువ్వు ఆలోచించాలి. నీ ఉద్దేశం మంచిదే అనుకుందాం, ప్రార్థిస్తున్నావు, బాగుంది, మంచి మనసు కలిగి ఉన్నావు, ఇది కూడా బాగానే ఉంది. కానీ పిల్లరా, ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం కానీ, ఇంగ్లీష్ బైబిల్ రీడింగ్ విషయంలో కానీ, ఇంగ్లీష్ని గ్రాప్ చేసే విషయంలో కానీ సోమరి వలె ఉన్నావు. ఇంకప్పుడు నీకు ఎలా వస్తుంది? ఆలోచించండి. ఇంకొక మాట మనం చూద్దామండి. సామెతల గ్రంథంలోనే ప్రియులారా, సామెతల గ్రంథంలోనే 20వ అధ్యాయంలో 4వ వచనం మనం చూద్దామండి. సామెతల గ్రంథంలోనే 20వ అధ్యాయంలో 4వ వచనం మనం చూస్తే, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, తర్వాత కోతకాలమున పంటను గురించి వాడు విచారించినప్పుడు వానికేమీ దొరకదు. విత్తనాలు వేసే సమయంలో ఏం చేయాలి సోమరి? విత్తనాలు వేయాలి కదండి. ఒక పంట మనం పొందుకోవాలంటే, కోతకాలమున మన దగ్గర మంచి రాబడి ఉండాలంటే, మంచి లాభం ఉండాలంటే, విత్తనాలు విత్తే సమయంలో రైతు నిద్రపోతే ఎలా ఉంటుందండి? రైతు నిద్రపోవచ్చా? రైతు నిద్రపోకూడదు. కానీ రైతు నిద్రపోతాడు. రైతు నిద్రపోయి ఏం చేస్తాడు ఇంతకీ? అంటే సోమరిగా ఉన్నటువంటి రైతు, అందరు రైతులు కాదండి, సోమరిగా ఉన్న రైతు నిద్రపోతాడు. నిద్రపోతులో ఉన్నటువంటి రైతులకి, సోమరిపోతులకి కోతకాలం అనేది దొరుకుద్దా? దొరకదు. దేనికి అంటే, ఏ సమయంలో ఏది చేయాలో ఆ సమయంలో చేయకుండా నువ్వు సోమరి వలె ఉన్నావు కనుక నీకేమీ దొరకదు. ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా ఉంటాయండి. వీళ్ళ దగ్గర మనం వీళ్ళు చూసామనుకోండి, కొన్ని మాటలు మనల్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. కొంతమంది ఉంటారండి, అన్నీ తీసుకొచ్చి ముందు పెట్టినా, అన్నీ అందించాలా వాళ్ళ చేతికి ఇచ్చినా, అన్నీ వాళ్ళ 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 కళ్ళ ముందే పెడతామండి, కానీ ఏది చేయరండి. వాళ్ళ గురించి ఒక మాట మనం చూద్దామండి. మనం సామెతల గ్రంథంలో మనం చూస్తే, సామెతల గ్రంథము 10వ అధ్యాయం మనం చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం మనం చూస్తే, క్షమించండి 26వ అధ్యాయం మనం చూద్దాం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దాం. 15వ వచనం మనం చూస్తే, సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి తెచ్చుట కష్టం అనుకుంటాడంట. దాన్ని చెయ్యి తీసి పాత్రలో పెట్టి తినటానికి, ఆ చెయ్యితోటి ఇలా లేపి తినడం కష్టమండి. దేవుడు ఒక వ్యక్తిని బలపరచడానికి, ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి వాళ్ళ నోటి దగ్గరికే చాలా తీసుకొస్తారండి. అది ఇన్స్ట్రుమెంట్స్ అవ్వచ్చు, లేదంటే కెమెరా అవ్వచ్చు, లేదంటే లైటింగ్ సిస్టమ్ అవ్వచ్చు, లేదంటే బైబిల్ నేర్చుకోవడం అవ్వచ్చు. చాలా దేవుడు అన్నీ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెడతారు. ఇప్పుడు జేసీఎమ్స్ ఉన్నాయండి,
పాతకాలంలో మనం వెళ్ళిపోతే మోషే గారి కాలం, ఆ కాలానికి వెళ్ళిపోయి అనుకుంటే రికార్డింగ్స్ లాంటివి ఏం లేవండి, ఆ సిస్టమ్ ఏం లేదండి. ఇప్పుడు మనం చూస్తే ఒక బ్రోచర్ ప్రిపేర్ చేసి, జేసీఎంస్ రికార్డ్ చేసి, వాటిని మళ్ళీ ఒక ఒక మంచి కోర్సు స్ట్రక్చర్ పెట్టి, వాళ్ళ వాట్సాప్కి ఆడియో పంపించినా కూడా వినటానికి టైం లేదు బ్రదర్, కుదరట్లేదు బ్రదర్, అవ్వట్లేదు బ్రదర్. అంటే ఇంక నీకు దేవుని జ్ఞానం ఎలా వచ్చింది సిస్టర్, బ్రదర్ ఆలోచించండి. పోనీ సంపూర్ణ సేవకు వచ్చినటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచించనుకోండి, అన్ని దగ్గరే ఉంటాయండి. ఇప్పుడు కెమెరా దగ్గరే ఉంటుంది, లైటింగ్ సిస్టమ్ దగ్గరే ఉంటుంది, తర్వాత కీబోర్డ్స్ దగ్గరే ఉంటాయి, తర్వాత ఎలక్ట్రికల్ సిస్టమ్ గురించి, అన్నీ సౌండ్ సిస్టమ్ గురించి అన్నీ దగ్గరే ఉంటాయి. పిల్లరా, అన్నీ దగ్గరే ఉంటాయి. కానీ ఏమంటే అన్ని దగ్గరే ఉన్నప్పటికీ నేర్చుకుంటారా? ఎందుకంటే నేర్చుకోరండి. అందుకే అంటున్నారు, వాళ్ళు ఎలా ఉంటారా అంటే, నేను ఎందుకు నేర్చుకోవట్లేదు, ఎందుకే కష్టం అండి. అమ్మో కెమెరానా, కష్టం అండి. అమ్మో సౌండ్ సిస్టమా, చాలా కష్టం బ్రదర్. అమ్మో ఇన్స్ట్రుమెంట్సా, అస్సలు కష్టం బ్రదర్. నాకు ఇంగ్లీష్ రాదే, నాకు ఈ సిస్టమ్ రాదే, నాకు ఆ సిస్టమ్ రాదే, అమ్మో నాకు ఆ సాఫ్ట్వేర్ రాదు, ఈ సాఫ్ట్వేర్ రాదు, అది రాదు, ఇది రాదు అంటూ ఉంటాం మనం. అందుకే అంటున్నారు, సోమరి పాత్రలో చెయ్యి ముంచుతాడు కానీ ఆ చెయ్యి లేపి నోటు దగ్గర తెచ్చుకోవడం కష్టం అంట. ఏం చెప్పాలండి ఇంకా ఇలాంటి వాళ్ళకి? అందుకే మీరు ఆలోచించినట్లయితే కనుక, దేవుని కొరకు బ్రతకాలనుకోవడం ముఖ్యమే. ఆ బ్రతకాలనుకున్న దానికి నువ్వు ప్రయాసపడటం, కష్టపడటం కూడా చాలా ఇంపార్టెంట్. కష్టపడాలి, ప్రయత్నించాలి. ప్రయత్నించడం మాత్రం ఇంపార్టెంట్ కాదు, పైన 3 కూడా చాలా ఇంపార్టెంట్. ఏం చేయాలి? ఎందుకంటే వేరే వాడి మీద దురుద్దేశంతో కాదు, మంచి ఉద్దేశంతో నేర్చుకోవాలనుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మొదటగా నువ్వు ఆశపడాలి. నీ ఫస్ట్ నీకు దాని మీద ఇంట్రెస్ట్, యూ షుడ్ హ్యావ్ ద ఇంట్రెస్ట్. ఫస్ట్ నీకు ఇంట్రెస్ట్ ఉండాలి, నువ్వు ఆశపడాలి. నువ్వు దాని మీద ఆశపడిన తర్వాత ఆ ఆశ వేరే వాడి మీద కాదు, వేరే వాళ్ళని ఉద్దేశించి కాదు, నీకు స్వతహాగా దేవుణ్ణి మహిమపరచడానికి నువ్వు నేర్చుకోవాలనుకోవాలి, నువ్వు చేయాలనుకోవాలి. రెండవదిగా మనం చూస్తే ప్రార్థించాలి. మూడవదిగా మనం చూస్తే మంచి ఉద్దేశము కలిగి, మంచి మనసు కలిగి ప్రార్థించాలి. నాలుగవదిగా మనం చూస్తే నువ్వు ఆశ కలిగిన దాన్ని నేర్చుకోవడానికి ప్రయాసపడాలి, కష్టపడాలి. పాత్రలో ముంచినటువంటి మొక్కను తినడానికి కూడా, ఆ చెయ్యి లేవడానికి కూడా కష్టం అనుకుంటే ఇంకా ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? దేవుడు ఎంత చక్కగా అన్ని నేర్చుకునే అవకాశం ఇచ్చినప్పుడు, ఎన్నో రిసోర్సెస్ నీ కళ్ళ ముందు ఉంచినప్పుడు, ఎంతో మంచి వ్యక్తులు నీ చుట్టూ ఉంచినప్పుడు, నువ్వు వాళ్ళ ద్వారా అనేకమైన మంచి విషయాలు నేర్చుకోవడానికి ఒక సోమరిపోతు వలె ఉంటే ఇక నువ్వు ఎలా అనేకమైన విషయాల్లో సఫలీకృతమవుతావో చెప్పు. సఫలుడిగా ఎలా మిగులుతావు ఒకసారి ఆలోచించు ప్రియులారా. కనుక ఆఖరికి ఒక మాట చూసి మనం క్లోజ్ చేసుకుందామండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం మనం చూస్తే 26వ వచనం మనం చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తానండి. సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. ఎవరైనా కానీ పొరపాటున వెళ్ళి సోమరి చేతిలో ఏదైనా ఒక పని అప్పగించామనుకో, అప్పగించినోడు కానీ ఎలా అయిపోతాడంటే సోమరిపోతాడు, కళ్ళకి పొగలాంటాడు, పని అవదో, కన్నీళ్ళు వస్తాయి. అంటే మన జీవితం అనేది దేవుని యొక్క పరిచర్య చేసేటప్పుడు ఇతరులకు మన బద్ధకము వలన, మన లేజినెస్ వలన, మన డిజీనెస్ వలన, మన సోమరితనం వలన దేవుని దృష్టికి మనం అభ్యంతరంగా మారకూడదు. మన జీవితం అనేది దేవుని దృష్టికి గొప్పగా మారాలంటే కనుక మనం కష్టపడాలి, ఫస్ట్ ఆశించాలి, తర్వాత ప్రార్థించాలి, మంచి ఉద్దేశాలు కలిగి ఉండాలి, తర్వాత కష్టపడాలి. ఈ 4 చేసి చూడు, నీ లైఫ్ సక్సెస్ అవ్వకపోతే అప్పుడు అడుగు చూద్దాం. అప్పుడుకి నీ ఆశ తృప్తి పడకపోతే అప్పుడు చూద్దాం. దురాశ ఎప్పటికీ తృప్తిపరచబడదు, ఆశ ఎప్పటికైనా తృప్తిపరచబడుతుంది. ఈ 4 స్టెప్స్ కనుక మనం ఫాలో అయినట్లయితే, కనుక ఈ 4 విషయాల్లో మంచిగా మీరు ఉంటారని నేను ఆశిస్తున్నాను.